హలో, వెల్కమ్ టు టెక్నికల్ క్లాసెస్ ఇన్ తెలుగు. చూడండి, ఆర్ఆర్బీ ఏఎల్పికి సంబంధించి ఖచ్చితంగా ఫిజిక్స్లోంచి ఇటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. సో ఇది చూడండి, మనకు వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనకు లిక్విడ్స్, సాలిడ్స్, గ్యాసెస్ ఉంటాయి. లిక్విడ్స్, సాలిడ్స్, గ్యాసెస్. సో చూడండి, మనము లిక్విడ్ నుంచి మనము ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. లిక్విడ్ అనేది సాలిడ్లో కన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా లిక్విడ్ అనేది గ్యాసెస్లో కన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ సాలిడ్స్ అనేటివి మనము లిక్విడ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సాలిడ్స్ అనేటివి గ్యాసెస్లో కూడా డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చును. అంటే ఒక స్టేట్లోంచి ఇంకో స్టేట్లోకి మనము మార్చవచ్చును. అటువంటి మార్చేదానికి ఏమేమంటామంటే, ఇక చూడండి, లిక్విడ్స్ను మనం ఏమంటామంటే, లిక్విడ్స్ ఉన్నాయండి, లిక్విడ్స్ అని మనము సాలిడ్లో కన్వర్ట్ చేయాలి. ఒక లిక్విడ్ ఉంది, దాన్ని తీసుకోపోయి మనం సాలిడ్లో కన్వర్ట్ చేయాలి. లిక్విడ్ అంటే మన దగ్గర వాటర్ ఉంది, వాటర్ తీసుకెళ్ళి మనము ఫ్రిడ్జ్లో పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అది ఏమవుతుంది, మనకు ఐస్ లాగా మారిపోతుంది, అంటే సాలిడ్ లాగా అవుతుంది. సో దానినే మనం ఏమంటామంటే ఫ్రీజింగ్ అంటామండి. ఫ్రీజింగ్ అంటాం. లిక్విడ్ ఉంది, దాన్ని తీసుకెళ్ళి మనము డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాము. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సాలిడ్గా ఐస్గా మారుతుంది. దానినే మనం ఏమంటామంటే ఫ్రీజింగ్ అంటామండి. ఫ్రీజింగ్ అనే ప్రాసెస్ అంటాము. ఏం ప్రాసెస్ అంటే ఫ్రీజింగ్. అదేవిధంగా సాలిడ్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది. ఐస్ సాలిడ్గా ఉంది కదా, అది తీసుకెళ్ళి మీరు బయట పెట్టేసేయండి. బయట పెట్టినామంటే ఒక 5 మినిట్స్లో ఏమవుతుంది, అది మెల్ట్ అవుతుంది. సో దానిని మెల్టింగ్ అంటాం. అంటే లిక్విడ్ స్టేట్లోకి రావడాన్ని మెల్టింగ్ అంటాము. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు, సారీ, లిక్విడ్ అనేది సాలిడ్ ఉంది, లిక్విడ్స్ సాలిడ్. లిక్విడ్ అనేది సాలిడ్గా మారితే మనం ఏమంటాము, దానిని ఫ్రీజింగ్ అంటాం. అదే సాలిడ్ లిక్విడ్గా మారిస్తే మనకు ఏమంటాం, మెల్టింగ్ అంటాం. అంటే ఫ్రీజింగ్, మెల్టింగ్. ఇది అర్థమైంది కదా. లిక్విడ్స్ సాలిడ్ లాగా కన్వర్ట్ అయితే ఫ్రీజింగ్ అంటాము, సాలిడ్స్ లిక్విడ్ లాగా కన్వర్ట్ అయితే మెల్టింగ్ అంటాము. ఇది మనం అందరం చూసే ఉంటాం. ఎగ్జాంపుల్ ఐస్గా తీసుకోవచ్చును. ఫ్రిడ్జ్లో పెడుతుంటాము, లేదా ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీస్తే మెల్టింగ్ అంటాము, ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రీజింగ్ అంటాము. సో ఇది పెద్ద సమస్య లేదండి. ఇక్కడ ఏమంటే నెక్స్ట్ లిక్విడ్ అనేది గ్యాసెస్ లాగా అవుతుంది. గ్యాసెస్ లాగా. సో లిక్విడ్ గ్యాస్ లాగా అవుతుంటుంది. చూసారు కదా, మీరు ఆవిరి అని చెప్తుంటాము. లిక్విడ్ అనేది ఎక్కువసేపు స్టవ్లో పెడితే మనకి ఏమవుతుంది, అది ఆవిరి అయిపోతుంది, అంటే గ్యాసెస్ లాగా అయిపోతుంది. దానిని ఎవాపరేషన్ అంటాం. ఎవాపరేషన్ అంటామండి. లిక్విడ్ అనేది గ్యాసెస్ లాగా మారితే దానిని ఏమంటామంటే ఎవాపరేషన్ అంటాము. అలా కాకుండా గ్యాస్ అనేది లిక్విడ్ లాగా అవుతుంది, గ్యాసెస్ అనేది లిక్విడ్ లాగా అవుతుంది, దానిని కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ అంటారండి. ఇక్కడ చూడండి, లిక్విడ్స్ ఉన్నాయి, ఎవాపరేషన్ అనేది ఏమని గ్యాసెస్ లాగా కన్వర్ట్ అయితే, లిక్విడ్ కాస్త గ్యాస్ లాగా కన్వర్ట్ అయితే ఎవాపరేషన్ అంటాము. అలా కాకోకుండా గ్యాస్ అనేది లిక్విడ్ లాగా కన్వర్ట్ అయితే కండెన్సేషన్ అంటామండి. సో ఎవాపరేషన్, కండెన్సేషన్. రైట్, ఓకే కదండి. నెక్స్ట్ చూస్తే సాలిడ్ అనేది గ్యాస్ లాగా డైరెక్ట్గా కన్వర్ట్ అవుతుంది, లిక్విడ్లోకి మారుకోకుండా. ఇప్పుడు జనరల్గా ఏమి మనకు ప్రాసెస్ అనేది, సాలిడ్స్ ఉన్నాయి, సాలిడ్స్ కాస్త మనకు లిక్విడ్స్ అవుతాయి, లిక్విడ్స్ కాస్త మనకి ఏమవ్వడం జరుగుతుంది, గ్యాస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్యాస్ ఉంది, గ్యాస్ కాస్త మనకి ఏమవ్వడం జరుగుతుంది, లిక్విడ్ కాస్త మనకు సాలిడ్స్. ఇదే కదండి జరిగేది ప్రాసెస్. ఇప్పటివరకు మనకు తెలిసినది ఇది, ఓకేనా. ఇదే కదా మనకు సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాస్లోకి వెళ్తుంది. అలా కాకుండా గ్యాస్లోంచి లిక్విడ్లోకి వస్తుంది, లిక్విడ్లోంచి సాలిడ్లోకి వస్తుంది. అలా కాకోకుండా సాలిడ్లోంచి డైరెక్ట్ గ్యాస్లోకి, నెక్స్ట్ గ్యాస్లోంచి డైరెక్ట్గా సాలిడ్లోకి రావడాన్ని ఏమంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉందండి ఎగ్జామ్లో. సో సాలిడ్లోంచి గ్యాస్లోకి వెళ్తే సబ్లిమేషన్ అంటామండి. సబ్లిమేషన్ అంటాం. అదేవిధంగా గ్యాస్లోంచి డైరెక్ట్గా సాలిడ్లోకి వస్తే డిపోజిషన్ అంటామండి. డిపోజిషన్ అంటాం. ఇవి అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. మనకు ఈ 6 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఇవి రెండు బాగా గుర్తుంటాయండి మీకు, ఎందుకంటే నిత్య జీవితంలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ సబ్లిషన్, డిపోజిషన్ అనేది మనకు గుర్తుంటుంది. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీజింగ్, మెల్టింగ్ మనం డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం వర్డ్స్. ఎవాపరేషన్ కూడా యూజ్ చేస్తుంటామండి. అరే అంతా ఆవిరి అయిపోయింది అంటున్నాం కదా, ఇదే ఆవిరి అయిపోతుంది. లిక్విడ్లోంచి డైరెక్ట్ గ్యాస్లోకి వెళ్ళిపోతే ఆవిరి అయిపోతుంది. అదే ఆవిరి అనేది మనకి లిక్విడ్లోకి వస్తుంటుంది.
సో వాటిని కండెన్సేషన్ అంటాము. సో ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఒక పాత్ర తీసుకోండి. ఒక పాత్ర ఒక పాత్ర తీసుకొని ఇందులో వేడి వేడి ఫుడ్ పెట్టేసేయండి. వేడి వేడి ఫుడ్. వేడి వేడి ఫుడ్ పెట్టేస్తే ఇక్కడ మూత అంటే ప్లేట్ క్లోజ్ చేసేయమంటే కొద్దిసేపు తర్వాత ఈ ప్లేట్‌ని బయటకి తీస్తే ఇక్కడ ఏమవుతుంది? మనకు వాటర్ డ్రాప్స్ ఉంటాయి ఇక్కడ. లిక్విడ్స్. అంటే ఇక్కడ మన గ్యాసెస్‌లోంచి లిక్విడ్‌లోకి కన్వర్ట్ అవుతుందండి. కన్వర్ట్ అవుతుంది. దానిని కండెన్సేషన్ ఉంది లోపల ఇక్కడ. ఇక్కడ ఏ ప్రాసెస్ జరిగిందంటే కండెన్సేషన్ అయింది అని చెప్పవచ్చు మనము. ఓకేనా? ఈ విధంగా. ఇది ఎగ్జాంపుల్‌గా చెప్పవచ్చు. నెక్స్ట్ సాలిడ్‌లోంచి డైరెక్ట్ గ్యాస్‌లోకి లేదా గ్యాస్‌లోంచి డైరెక్ట్ సాలిడ్‌లోకి అయ్యేదాన్ని సబ్లిషన్, డిపోజిషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది చేంజ్ ఆఫ్ స్టేట్. ఈ 6 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్‌లో అడగడానికి అవకాశం ఉంది. ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీలో. నెక్స్ట్ మనకు లేటెంట్ హీట్ అనేది ఒక వర్డ్ ఉందండి. లేటెంట్ హీట్. లేటెంట్ హీట్. లేటెంట్ హీట్. ఇది మనకు 2014 అండ్ 2018 ఆర్ఆర్‌బీలో అండ్ ఆర్ఆర్‌సీలో 2 ఎగ్జామ్స్‌లో కూడా అడిగాడండి ఇవి. అంటే ఆర్ఆర్‌బీ మనము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది మనం అసిస్టెంట్ లోకో పైలట్, ఎన్‌టీపీస్ అన్ని కండక్ట్ చేస్తుంది. ఆర్ఆర్‌సీ అనేది గ్రూప్ డి అనేది కండక్ట్ చేస్తుంది. ఈ 2 ఎగ్జామ్‌లు కండక్ట్ చేసిన దాంట్లో కూడా ఈ లేటెంట్ హీట్ గురించి అడగడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్‌లో కూడా ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనండి? సో ఇక్కడ చూస్తే మనము మీకు ఫస్ట్ డయాగ్రామ్ ఏసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి. నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే టెంపరేచర్ అండి. టెంపరేచర్. ఇక్కడ హీట్ తీసుకుంటున్నా. టెంపరేచర్ తీసుకున్నా, హీట్ తీసుకున్నా. టెంపరేచర్ అండ్ హీట్ అనేది తీసుకోవడం జరిగింది. మొదటగా ఇక్కడ నేను సాలిడ్ తీసుకున్నానండి. సాలిడ్. ఇది సాలిడ్ అనుకుందాం. ఈ బ్లాక్ కలర్‌లో ఉన్నది సాలిడ్. బ్లాక్ కలర్‌లో ఉన్నది సాలిడ్. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే దీనిని సాలిడ్. నెక్స్ట్ మనకు ఈ బ్లాక్ కలర్‌లో ఉన్నది లిక్విడ్. సాలిడ్, ఇది లిక్విడ్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను నేమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సాలిడ్ అండి. ఇది సాలిడ్. ఇది లిక్విడ్. ఇది గ్యాసెస్. సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఇవన్నీ మార్పు ఎలా చెందుతుంది? సాలిడ్‌లోంచి లిక్విడ్‌లోకి రావాలి అంటే మనం ఏం చేస్తామండి? హీట్ చేస్తాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఐస్ ఉంది సపోజ్. ఐసే తీసుకున్నాను అనుకో. డైరెక్ట్ ఐస్ అంటే ఎక్కువ సేపు అయితుంది మనకు. అదే నేను ఒక గిన్నెలో పెట్టేసి, పాత్రలో పెట్టేసి కింద హీట్ చేశాననుకోండి. ఏమవుతాం జరుగుతుంది నాకు ఇది? ఐస్ కాస్త వాటర్ లాగా అవుతుంది. వాటర్ అనేది లిక్విడ్ అండి. సో, ఐస్ అనేది సాలిడ్‌గా ఉన్న కాస్త నాకు లిక్విడ్‌గా మారుతుంది. అలా మారుతున్నప్పుడు ఒకానొక టెంపరేచర్ దగ్గర అది మారుతుంది. ఐస్ అనేది నాకు లిక్విడ్‌గా అవుతుంది. ఎక్కడవుతుంది? ఏదో ఒక టెంపరేచర్ దగ్గర అనేది మార్పు చెందుతుంది. అలా మార్పు చెందుతున్నప్పుడు ఆ టెంపరేచర్ అనేది కొద్దిసేపు కాన్‌స్టాంట్‌గా ఉంటుంది. మార్పు రాదు. ఇక్కడ చూడండి. టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ అనేది పెరుగుతుంది. టెంపరేచర్ పెరుగుతూ ఉంది. కానీ ఒకానొక స్టేజ్‌లో టెంపరేచర్‌లో మార్పు రాదు. కానీ సాలిడ్ అనేది లిక్విడ్‌గా కన్వర్ట్ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. సాలిడ్ అనేది నేను లిక్విడ్‌గా కన్వర్ట్ చేస్తున్నాను. హీట్ చేస్తున్నా. టెంపరేచర్‌ని పెంచుతున్నా. టెంపరేచర్‌ని పెంచుతున్నా. ఇక్కడున్న టెంపరేచర్ ఇట్లా పెరుగుతుంది నాకు. పెరుగుతుంది. టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంది. కానీ ఒకానొక స్టేజ్‌లో టెంపరేచర్ అనేది కాన్స్టాంట్ అయిపోతుంది. ఒకానొక స్టేజ్‌లో టెంపరేచర్ అనేది కాన్స్టాంట్ అయిపోయి సాలిడ్‌లో ఉన్న ఐటెమ్ లిక్విడ్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, ఆ టెంపరేచర్ కాన్స్టాంట్‌గా ఉంటుంది కదా! దానినే మనం ఏమంటామంటే లేటెంట్ హీట్ అంటాము. లేటెంట్ హీట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లేటెంట్ హీట్ అని చెప్పడం జరుగుతుంది. లేటెంట్ హీట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి నాకు లిక్విడ్స్ నుంచి గ్యాసెస్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి. టెంపరేచర్ పెంచుతున్నా. టెంపరేచర్‌ని పెంచడం జరుగుతూ ఉంది. కానీ ఒకానొక స్టేజ్‌లో టెంపరేచర్ అనేది ఇక్కడ కాన్స్టాంట్‌గా ఉంది. ఇక్కడ కాన్స్టాంట్‌గా ఉండడం జరుగుతుంది. కాన్స్టాంట్‌గా ఉందంటే లిక్విడ్ అనేది గ్యాసెస్‌గా కన్వర్ట్ అవుతుంది.
టెంపరేచర్ ఏదైనా ఒక పదార్థము సాలిడ్లోంచి మీన్స్ ఏదైనా ఒక పదార్థం సాలిడ్లోంచి లిక్విడ్లో గాను ఆర్ లిక్విడ్లోంచి గ్యాసెస్లోకి గాను మార్పు చెందాలంటే ఉష్ణోగ్రత అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఆ కొద్ది సమయంలో. సో వాటినే మనము లేటెంట్ హీట్ అంటాము. లేటెంట్ హీట్ అంటాం. ఇది కూడా లేటెంట్ హీట్. మరి ఇది లేటెంట్ హీట్, ఇది కూడా లేటెంట్ హీట్ అంటే ఎస్, రెండు లేటెంట్ హీటే. అయితే ఇక్కడ మనము ఏమంటామంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. ఫ్యూజన్. ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్, వేపరైజేషన్ అని కూడా చెప్పొచ్చు. వేపరైజేషన్. ఇది ఇది అండి లేటెంట్ హీట్ అనేది. ఓకేనా. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో సాలిడ్లోంచి లిక్విడ్లో కన్వర్ట్ అవుతున్నప్పుడు ఈ కాన్స్టెంట్గా ఉన్న దానిని, ఈ కాన్స్టెంట్గా ఉంది కదండి, ఈ కొద్దిగా ఏరియా, ఈ ఏరియానే మనం ఏమంటామంటే లేటెంట్ హీట్ అంటాము. ఇక్కడ మెల్టింగ్ కావచ్చు, ఫ్రీజింగ్ కావచ్చు. మెల్టింగ్ అంటే ఏమిటి? సాలిడ్ నుంచి లిక్విడ్లోకి పోవడం. లిక్విడ్ లోంచి సాలిడ్లోకి రావడానికి ఫ్రీజింగ్ అంటాం. నెక్స్ట్ లిక్విడ్గా ఉంది. మరి ఒకానొక స్టేజ్లో మనకి ఏమవడం జరుగుతుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. టెంపరేచర్ ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉండి ఒక పదార్థం ఇంకొక పదార్థంలోకి మార్పు చెందడం అంటే లిక్విడ్లోంచి గ్యాసెస్లోకి మార్పు చెందడాన్నే మనము లేటెంట్ హీట్ అంటాము. ఓకేనా. ఇక్కడ కండెన్సేషన్ అన్నా ఉండొచ్చు, వేపరైజేషన్ అన్నా ఉండవచ్చును. ఇవే అండి. ఓకేనా. సో ఇవి రెండు కూడా మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని గుర్తు పెట్టుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.